అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డబ్బులెవరికీ గూడా ఊరికే రావు గదండీ! మనం ఎంతో కష్టపడి మనం సంపాదించిన డబ్బుని కాస్త ఒక కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు, దానిపైన మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, అందులో వస్తున్న అనవసరమైన యూనిక్ ఫీచర్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయడం అన్నదైతే కరెక్ట్ కాదు అన్నదైతే నా ఉద్దేశ్యం. చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బండి. దాన్ని వేస్ట్ చేయొచ్చు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ ఈరోజు ఆ యూనిక్ అన్నెసెసరీ ఫీచర్స్ ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. అండ్ ఇందులో వస్తున్న ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్నది నిజంగా నెసెసరీనా అంటే ఖచ్చితంగా కాదు అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి వెహికల్ లో కూడా మిడ్ వేరియంట్ నుంచి కూడా మనకు డిజిటల్ గా వస్తున్నాయి. దట్ బిఫోర్ వేరియంట్ లో కూడా మనకు అనలాగ్ లో అయితే అని చెప్పేసి మనకు టెకోమీటర్, స్పీడోమీటర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, అట్ ది సేమ్ టైం ఆ కార్ యొక్క మైలేజ్ అని చెప్పేసి ఎంత వస్తుంది, రిమైనింగ్ ఫ్యూయల్ తోటి ఎంత దూరం వెళ్ళొచ్చు అన్న దాని గురించి అయితే మొత్తం అంతా కూడా నార్మల్ డిస్ప్లేలో, అనలాగ్ డిస్ప్లేలో కూడా మనకైతే షో చేయడం అని చెప్పేసి అయితే జరుగుతూ ఉంటుంది. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా మిడ్ వేరియంట్ అబోవ్ వేరియంట్స్ అని చెప్పేసి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నా కార్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి అనవసరంగా మనమైతే డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకొక సెకండ్ ఫీచర్ ఏంటి అంటే సన్ రూఫ్ అండి. ఆ సన్ రూఫ్ వల్ల ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే దాని గురించి అయితే ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశానండి. ఆ వీడియోని కనుక మీరు మిస్ అయినట్లయితే ఇక్కడ ఐ బటన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ లో అయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి అయితే చూడండి. సన్ రూఫ్ వల్ల మనకు ఉన్న లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ అండి. సన్ రూఫ్ వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకోసం యూజ్ చేస్తున్నారు, కార్ పైన నించొని ఫొటోస్ తీసుకోవడానికి లేదా రీల్స్ తీసుకోవడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి. మనకున్న ఈ పొల్యూషన్ రోడ్స్ లో, ఈ అంబియన్స్ లో ఎక్కడ ఫొటోస్ తీసుకుంటాం, ఎక్కడ రీల్స్ తీసుకుంటాం మీరు చెప్పండి ఒకసారి. మీరు సన్ రూఫ్ వాడుతున్న కార్లు ఎవరైతే వాడుతున్నారో నిజంగా మీరు సన్ రూఫ్ ని ఎన్నిసార్లు వాడాలి ఏంటి అన్నది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో టర్న్ ఆన్ హెడ్ ల్యాంప్స్ టాప్ వేరియంట్ లో లేదా అబోవ్ మిడ్ వేరియంట్ లో అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి. ఈ రెండు ఫీచర్స్ అనేవి ఏంటి అంటే వర్షం పడ్డప్పుడు ఒక బటన్ అని చెప్పేసి ఆన్ చేసుకోలేమా, ఆ బటన్ ఆన్ చేసుకోవడానికి మనం మినిమం ఒక 30,000 రూపీస్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది రెయిన్ సెన్సింగ్ వైపర్ కోసం. అట్ ది సేమ్ టైం ఆటో టర్న్ ఆన్ హెడ్ ల్యాంప్స్, ఎప్పుడైతే చీకటి పడుతుందో చీకటి పడ్డప్పుడు మనకు లైట్స్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. అలాంటి ఒక చిన్న నాబ్ ని మనం టర్న్ చేసుకోలేమో చెప్పండి. సో దట్ ఈ రెండు ఫీచర్స్ కూడా మనకు అన్నెసెసరీ అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ మరొక ఫీచర్ ఇంజన్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండి. ఇప్పుడు వస్తున్న ప్రతి కారుకి కూడా రిమోట్ సెంటర్ లాకింగ్ అని చెప్పేసి కీలో వస్తుందండి. మరి అలాంటప్పుడు పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అనేది ఒక యూనిక్ కోసం తప్పించి నా కార్లో పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికైనా పనికి వస్తుందా మీరు చెప్పండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో. అండ్ దీంతో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కావాలి అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే టాప్ వేరియంట్ కి వెళ్ళిపోతూ ఉంటారు. పార్కింగ్ బ్రేక్ అనేది టాప్ వేరియంట్ లో ఉంటది. ఈ యూనిక్ ఫీచర్ కోసం అనవసరంగా మీ బడ్జెట్ అనేది మిడ్ వేరియంట్ వరకు అయినా కూడా జస్ట్ అందులో ఒక యూనిక్ ఫీచర్స్ యాడ్ అవుతున్నాయని చెప్పేసి టాప్ వేరియంట్ మీద వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఉంటుంది. కొన్ని మనం వాడతాం, కొన్ని అయితే మనం వాడమండి. ఇంకోటి క్రూజ్ కంట్రోల్. ఎక్కువగా సిటీ కండిషన్స్ లో తిరుగుతూ ఉంటారు లేదా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న హైవే కండిషన్స్ లో తిరుగుతూ ఉంటారు. ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అని చెప్పేసి చూస్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా సిటీ కండిషన్స్ లో మీరు వెళ్తూ ఉన్నా లేదా హైవే కండిషన్స్ లో వెళ్తూ ఉన్నా కూడా మీకు ఈ క్రూజ్ కంట్రోల్ అనేది అయితే ఖచ్చితంగా అవసరం అయితే రాదండి. ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవేస్ కాకుండా హైవే కండిషన్ లో వెళ్తున్నా కూడా మీరు క్రూజ్ ఒక 80 స్పీడ్ లేదా 90 స్పీడ్ సెట్ చేసి పెట్టేశారు అనుకోండి, మనకు బస్సులు లేదా లారీలు అని చెప్పేసి 60 స్పీడ్ అని చెప్పేసి వాటి స్పీడ్ లిమిట్. మీరు వెళ్తున్నప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రావడం, లెఫ్ట్ నుంచి రైట్ రావడం వల్ల ఏం చేస్తారు, మీరు బ్రేక్ అని చెప్పేసి అప్లై చేస్తారు. అప్పుడు మీరు యాక్టివేట్ చేసిన ఏదైతే క్రూజ్ కంట్రోల్ ఉందో అది డియాక్టివేట్ అయిపోతుంది. ఇంకొక ఫీచర్ ఏంటి, ఎలక్ట్రిక్ పవర్ తోటి అయితే మనం సీట్ ని అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ అన్నమాట. మీరు సడన్ గా ఎక్కడికో వెళ్ళాలి, సీట్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోవాలంటే మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే మినిమం 3 to 5 seconds అని చెప్పేసి పడుతుంది. అదే మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా క్విక్ గా 2 seconds లో అని చెప్పేసి అయితే మీరు సీట్ ని సెట్ చేసుకోవచ్చు. సో దట్ ఎలక్ట్రిక్ పవర్ సీట్స్ అని చెప్పేసి వస్తున్నాయని చెప్పేసి గొప్ప తప్ప దానివల్ల మనకైతే యూజ్ అని చెప్పేసి అయితే పెద్దగా లేదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఇంకొక ఫీచర్ ఏంటి, ఇప్పుడు మనకు ట్రెండింగ్ లో ఉన్నది హెడ్స్ అప్ డిస్ప్లే. ఈ హెడ్స్ అప్ డిస్ప్లే అని చెప్పేసి అయితే నిజంగా అవసరమా అనుకోవట్లేదు కనుక ఖచ్చితంగా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీమియం యూనిక్ ఫీచర్ అండి. బట్ నిజంగా అవసరం అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పేసి అయితే చెప్తాను. ఏదైతే మీకు హెడ్స్ అప్ డిస్ప్లేలో కనిపిస్తుందో అదే కింద జస్ట్ ఐబాల్ మీరు కొంచెం కిందికి డౌన్ చేశారంటే
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా మీకు సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా టాప్ వేరియంట్ అని చెప్పేసి అయితే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ దీంతో పాటు టాటా నెక్సాన్ లేకపోతే జర్మన్ కార్స్ అయిన స్కోడా లేకపోతే ఫోక్స్ వ్యాగన్ కార్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏసీకి సంబంధించిన బటన్స్ అవ్వచ్చు, రిమైన్ లేకపోతే ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించిన సిస్టమ్ బటన్స్ అవ్వచ్చు, ఇవి మనకు టచ్ లో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ ఫీచర్ కోసం అనుకుంటున్నాం యూనిక్ ఫీచర్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. దాన్ని మనం అలవాటు పడడానికి చాలా కాలం పడుతుంది. అలవాటు పడ్డా కూడా దాన్ని మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ బటన్స్ అని చెప్పేసి లేకపోవడం వల్ల మనం టచ్ చేస్తున్నప్పుడు మనం ప్రాపర్ గా దాన్నే టచ్ చేస్తున్నామా లేకపోతే ఇంకో దాన్ని టచ్ చేస్తున్నామా అని చెప్పేసి మనం చూసుకోవడానికి డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ఐబాల్ ని కిందికి డౌన్ చేసి అయితే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. యూరో ఎన్క్యాప్ లో ఈ ఫీచర్ ఉండడం వల్ల సేఫ్టీ కాదు అని చెప్పేసి అయితే పాయింట్స్ అని చెప్పేసి అయితే తగ్గించడం అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న యూనిక్ ఫీచర్స్ అని చెప్పేసి ఏవైతే అనుకుంటున్నామో అవి మనకు అన్సేఫర్ ఫీచర్స్ అండ్ అన్నెసెసరీ ఫీచర్స్ అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. వాటిపైన అనవసరంగా మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ 10 అన్నెసెసరీ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్ రూఫ్, ఎలక్ట్రానిక్ పవర్ సీట్స్, కూడా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో టర్న్ ఆన్ హెడ్ ల్యాంప్స్ అండ్ హెడ్స్ అప్ డిస్ప్లే అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ బటన్ ఫ్రీ ఫీచర్స్ అండి. సో ఈ ఫీచర్స్ పైన కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక మీ డబ్బు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. బట్ ఏదైనా ఒక కొత్తగా కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు నిజంగా మీకు వర్త్ అయిన ఫీచర్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి మాత్రం నా తరపున అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు ఏదైనా ఒక కొత్తగా కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు నిజంగా అవసరమైన ఫీచర్స్ పైన మాత్రమే మీరు మనీ ఇన్వెస్ట్ చేసి మీ మనీని సేవ్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒక కొత్త కార్ పర్చేస్ చేసేప్పుడు లేదా యూజ్డ్ కార్ పర్చేస్ చేసేప్పుడు మీకు ఏదైనా క్వైరీ ఉందా, మీరు ఒక ప్రాపర్ కార్ని చూస్ చేసుకోలేకపోతున్నారా, ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎంక్వైరీ ఉన్నా, లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్ తీసుకుని అయితే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చండి. మీరు కార్ కొంటున్నప్పుడు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ గురించి కానీ లేకపోతే ఎలాంటి ఆటోమొబైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఈ ఎక్స్పర్ట్ కాల్ కన్సల్టేషన్ లో అయితే మీరు తీసుకుని అయితే మీరు నాతో మాట్లాడచ్చు. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండి. సో రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెట్స్ దానివ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.